కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఒక వ్యక్తి ప్రపంచానికి అవసరమైన వానిగా, ఒక వ్యక్తిని అందరి ప్రయోజనం కోసం వాడుకోవడం దేవుని మహాకృప. మనం ఒక భాషకు, ఒక ప్రాంతానికి, లేదు ఒక దేశానికి అయితేనే ఆశ్చర్యపోతున్నాం. కానీ ప్రపంచానికే ఆ వ్యక్తి ఆశీర్వాద కారణంగా చేసిన అతని జీవితం ఎంత గొప్ప జీవిత పాఠశాల కదా. తండ్రిని తన దగ్గర పెట్టుకున్నాడు అంటే తన పర్యవేక్షణలోనే, తన అంతఃపురంలో కాదు, తండ్రికున్న ఆత్మీయమైన ప్రమాణాలు. తాను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు, అంతఃపురంలో ఉండాలి. తన తండ్రి గుడారంలోనే ఉంటాడని తెలుసు, అందుకనే గోషేను ప్రాంతం ఇచ్చాడు. రాజుగారే ఇచ్చారు, అక్కడ ఉంచి పోషిస్తానని మాట ఇచ్చాడు. పోషించమని రాజు అన్నాడు. ఆ తరువాత యాకోబు గారు మరణించారు. ఆయన మరణించిన తరువాత యోసేపు తానే కదా ఫరో యొక్క ఇంటికి అధిపతిని, తన ఆజ్ఞ లేకుండా ఎవరు కాలైనా చేయైనా కదపకూడదు అని ఫరో గారే అన్నాడు కదా రాజుగారు. దాన్ని ఆధారం చేసుకుని తన అధికారాన్ని అతడు ఎక్సర్సైజ్ చేయలే. అది గొప్ప వ్యక్తిత్వం. ఆయన ఫరో ఇంటి వారి వద్దకు వెళ్ళి, మీరు ఒక మాట చెప్తారా ఫరో గారితో, మా నాన్న నన్ను తన తండ్రుల సమాధుల వద్ద పెట్టమని అడిగాడు, అక్కడికి తీసుకుని వెళ్తాను, అనుమతి తీసుకుంటారా అని అడగడం దగ్గర ఎంత అధికారంలో ఉన్నా అతనిలో ఉన్న దీనత్వం, అది నిజంగా ఆశ్చర్యం. చాలామందికి కొద్ది అధికారంలోనే అహంకారం వచ్చే అవకాశం ఉంది. కానీ యోసేపులో అది కనిపించలేదు. ఆ మీదట ఫరో సరే అనడం, తన ఇంటి పెద్దలందరినీ పంపడం, వారందరూ బయలుదేరి వాగ్దాన భూమి దగ్గరికి రావడం. అక్కడికి వచ్చి గత వారం లాగాం. ఇప్పుడు ఆదికాండం 50వ అధ్యాయం. 50వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాను. అదేమిటంటే, మరియు రథములు రౌతులు అతనితో కూడా వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. ఆ సమూహము బహు విస్తారమాయను. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, కృపగలిగిన మా రక్షక, సారినంతటి మీ సన్నిధి, దయగలిగిన మీ కృప మాకు తోడుగా ఉంచండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. ఎంతైనా నమ్మదగిన వారు మీరు, ఎంతైనా కృపగలిగిన వారు మీరు. ఘనత ప్రభావాలు మీరు అనుగ్రహిస్తేనే. ఒక వ్యక్తిని హెచ్చించువారు మీరే. తన తండ్రి విషయంలో యోసేపు గారికి మీరిచ్చిన ఆ ప్రాధాన్యత కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ మాటలు అధ్యయనం చేయడానికి అవసరమైన మీ ఆత్మ నింపుదలను నడిపింపును మాకిమ్మని వింటున్న మా ప్రియుల కుటుంబాల కోసం, వారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరం చూపండి. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి. సమస్యల్లో ఉన్నవారు వేదన చెంది కృంగిపోకుండా వారి అంతరంగాలకు ఆత్మ ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి. మీ చేతులకి వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
కన్న తండ్రి యొక్క అంతిమ క్రియలు చాలా ఊహకు అందనంతగా అబ్రహామునకు ఇస్సాకునకు జరగనంతగా జరగడం, అది కేవలం దేవుని ప్రణాళిక అంతే. మీరు నన్ను అడగొచ్చు, సరేనండి జనం ఎక్కువ వస్తేనేనా మంచిగా జరిగినట్టు అని. నేను అలా అనడంలా. కానీ యాకోబు గారు ఓ ప్రధానమంత్రి తండ్రిగా అంత్యక్రియలు జరిపించటం దేవుని చిత్తం, దాన్ని మనం కాదనలేం. నాకు ఓ వ్యక్తి తెలుసు, ఆయన నేను కనపడితే చేతులు పట్టుకుని విడిచిపెట్టేవాడు కాడాయన. ఆయన మాట చాలామందికి అర్థం కాదు. ఆయన పేరు ఓటీ జేమ్స్ గారు. విజయవాడ అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉండేవారు. ఆయన క్రిస్టియన్ అసెంబ్లీలో ఉండేవారు. ఆయన ఇలా కోరుకున్నాడు, ప్రభువుని సమాధి చేయడానికి ఎంతమంది వెళ్ళారు, నన్ను సమాధి చేయడానికి కూడా అంతమంది కంటే తక్కువ ఉంటే మంచిదని కోరుకుంటున్నానన్నారు ఆయన. సరిగ్గా కోవిడ్లో ఆయన మరణించడం, ఆయన కోరిన విధంగానే ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. తక్కువని మనం అనలేం దాన్ని. అంతేకాదు, మోషే మరణించినప్పుడు ఎవరున్నారు? ఎవరూ లేరు, తోడు ఒక్కడే. కానీ సమాధి చేసింది మాత్రం దేవదూతలే కదా. కాబట్టి ఎక్కువ మంది వచ్చారా, ఖర్చు ఎక్కువ పెట్టామా, అది కాదు నేను అనేది. ఇక్కడ యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పాలన్న ఆశ. యోసేపును సంతోషపరచడం అనేది ఫరో ఇంటివారి ఆశ. యోసేపు వెంట ప్రయాణించాలి అనుకోవడం ఐగుప్తు వారి ఆలోచన. అంటే యోసేపు ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడో. యోసేపు యొక్క దుఃఖాన్ని తమ దుఃఖంగా వారు భావించారు. దానికి ఆధారం ఉంది, చూడండి. 10వ వచనంలో అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అని రాస్తుంది. బహుఘోరముగా అంగలార్చిరి అని రాస్తుంది. ఇక 11వ వచనానికి వచ్చేటప్పటికి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖము అని చెప్పుకొనిరి. ఆశ్చర్యం, అంగలార్చటం వేరు, ఘోరంగా అంగలార్చటం వేరు, బహుఘోరంగా అంగలార్చటం వేరు. అత్యంత ఆప్తులైన వారు మరణిస్తే దుఃఖపడకుండా ఉండలేం. నిరీక్షణ ఉంది మనకి, కానీ రేపటి నుంచి ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగే ఆ వ్యక్తి కనపడ్డ కదా, దుఃఖం ఉంటుంది. నీకు ఏదైనా అవసరమైతే నా దగ్గరికి రా అనే వ్యక్తి కనపడినప్పుడు, నేనున్నాను ధైర్యంగా ఉండు అనే వ్యక్తి కనిపించినప్పుడు ఏ వ్యక్తి కన్నీరు పెట్టుకొని ఉంటాడు? అయితే యోసేపు యొక్క మంచితనం, యోసేపు యొక్క వ్యక్తిత్వం, యోసేపు ఫరో ఇంటి వారితోనూ తన పనివారితోనూ ఐగుప్తు ప్రజలతోనూ కలిగి ఉన్న ఆ సత్సంబంధం ఈ తండ్రి అంత్యక్రియల దగ్గర బయటపడింది అనిపించింది నాకు. ఎక్కడ చూసినా ఎవరో ఒకరు వ్యతిరేకులు ఉంటారు, ఎవరో ఒకరు అడ్డు చెప్పేవారు కనిపిస్తారు. కొంతమంది విభాగించబడి విడిపోయి సమాధి కార్యక్రమం దగ్గరికి కూడా దూరంగా నిలబడేవారు కనపడతారు. దగ్గరికి రారు. వాళ్ళు వచ్చాము అని అటెండెన్స్ వేయించుకోవడానికి వస్తారు. అలాంటి వారు ఎవ్వరూ లేరు యాకోబు గారి సమాధి కార్యక్రమం దగ్గర. అంటే
యోసేపు ఎంతటి సత్సంబంధాలను అతడు కొనసాగించుకున్నాడో, ఎవరితో ఎలా ఉండాలో, ఎంత మేర ఉండాలో, ఎంత పరిధిలో తానుండాలో అలా ఉన్న వ్యక్తిగా యోసేపు బహుఘనుడుగాను శ్రేష్ఠుడుగాను కనిపిస్తాడు. వాస్తవానికి కొంచెం సాన్నిహిత్యం వస్తేనే ఒక వ్యక్తిని మన మనసులో సులకన చేయడం, చనువు ఎక్కువే కొద్దీ ఆ వ్యక్తితో గతంలో ఉన్న గౌరవభావాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. యోసేపు ఫరో విషయంలో అలా చేయలేదు, ఫరో ఇంటివారి విషయంలో అలా చేయలేదు, తన దగ్గర పనిచేస్తున్నవారు కదా అని వారి విషయంలో కూడా అలా ప్రవర్తించలేదు. తానిచ్చినటువంటి ధాన్యం కదా వాళ్ళకి కావాల్సింది, వారికున్న భూములు నేను తీసేసుకున్నాను, ఫరోకి ఇచ్చాను, వారికున్న ఆ సమస్తమైన పశు సంపద నేను తీసుకుని ఫరోకి ఇచ్చాను, కానీ ఆ పశువుల్ని ఆ పొలాలను వారి చేతికి తిరిగి అప్పగించాడేమో. పొలాలు అప్పగించినట్టుంది, పశువులను అప్పగించకుండా ఉండుంటాడా ఏమో. కానీ వాటి నుంచి ప్రతి సంవత్సరం ఇంత రాజు ఖజానాకి ఇవ్వండి అని రాజు ఖజానాకు అవసరమైన ధన సంపాదనకు మార్గం యోసేపే అయ్యాడు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఐగుప్తు రాజు ఉన్నంతకాలం ఏ కొరత రాకుండా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని ఐగుప్తుకు తెచ్చింది యోసేపే. అలాంటి వ్యక్తికి ప్రజలు ఏ విధమైన గౌరవం ఇస్తారు? కరువును ఆధారం చేసుకున్నారు అని అనుకోవచ్చుగా. అలా ఎవరు అనుకోలే. కరువు బరువెరిగినవాడు, కష్టం యొక్క బాధ ఎరిగినవాడు, కరోనా యొక్క వేదన ఎరిగినవాడు అలాంటి పరిస్థితుల్లో మేలొందినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఐగుప్తీయుల్లో కనిపిస్తుంది. కానీ నేటి దినాన్న అలా కృతజ్ఞత కలిగి ఉండేవారు కనిపించడం లేదు, అరుదుగా కూడా. దీని వెనక ఉన్నది ప్రభు, కనిపిస్తున్నది యోసేపు. యోసేపు గారి వ్యక్తిత్వం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇకపోతే మరో మాట కూడా చూద్దాం. అక్కడ నాకు కనిపించిన ఒక మాట యోసేపు దుఃఖానికి కొలమానం అనిపించింది. అదేమిటంటే, చూడండి దయచేసి 10వ వచనంలో ఇలా రాసుంది. ఏమని రాసుందంటే, అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను అని. ఐగుప్తుల దుఃఖం అయిపోయింది. మక్ఫెలా పొలం దగ్గరికి వచ్చినప్పుడు 7 దినాల కాలం యోసేపు తన తండ్రి కోసం దుఃఖపడ్డాడు, అంగలార్చాడు. అంటే తండ్రి ఎడబాటును తన దుఃఖంగా ఈ రోజున నేను ఇలా ఉండడానికి కానీ, ఈ స్థాయిలో ఉండడానికి కానీ కారణం నేను కాదు, నా తండ్రి దేవుడు. నా తండ్రి ఆరాధించిన దేవుడు, నా తండ్రితో మాట్లాడిన దేవుడు, నా తండ్రిని బలపరిచిన దేవుడు, నా తండ్రికి నన్నిచ్చిన దేవుడు. సహజంగా పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, తండ్రికి తామేదో మేలు చేసినట్టుగా భావిస్తారు. కానీ తండ్రిని బట్టి నాకు కలిగిన ఆధిక్యతలను వారెప్పుడూ జ్ఞాపకం చేసుకోకపోయి ఉండొచ్చు. కొద్దిమంది గుర్తు చేసుకుంటారు, కొద్దిమంది జ్ఞాపకం చేసుకుంటారు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. నేను అలాంటి వారిని కూడా చూశాను. ఒక
ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉండేవారు పామర్లో. వారి పిల్లలు ఇప్పటికీ వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. వారి నాన్నగారి జ్ఞాపకాలను వారు మర్చిపోరు. అంటే తండ్రిని బట్టి మాకొచ్చిన సమాజంలో ఈ స్థానం, దేవుని మనసులో మాకొచ్చిన స్థానం, దేవుని హస్తాల్లో నుంచి మా మీద కురిసిన ఆశీర్వాదం, దేవుని ప్రణాళికలో మేము ఉండడానికి కారణం మా తండ్రికి దేవుడిచ్చిన వాగ్దానం, మా తండ్రి చేసిన ప్రార్థన. ఇవన్నీ మర్చిపోని కుమారుడుగా యోసేపు కనిపిస్తాడు. తండ్రి ఎడల కృతజ్ఞతాభావం, తండ్రి యొక్క దేవుని ఎడల, తన దేవుని ఎడల అతనికున్న ఆరాధనాభావం చాలా గొప్పది. అందునిమిత్తమై 7 రోజుల పాటు అతడు అంగలార్చినట్టుగా రాస్తుంది, ఏడ్చినట్టుగా, దుఃఖపడినట్టుగా, దుఃఖ దినాలు గడిపినట్టుగా ఉంది. 7 దినాలు తన తండ్రి కోసం 7 రోజులు కాదు, 7 సంవత్సరాలైనా కన్నీరు కార్చే పిల్లలు ఉన్నారు. కాదనను కానీ ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఈ ప్రయాణపు దినాలు, మళ్ళా ఇంకొక 7 రోజులు, మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రయాణపు దినాలన్నీ ఎవరి కోసం ఖర్చు పెట్టినట్టు? తన తండ్రి అంతిమ క్రియలకు అతడు వెచ్చించిన దినాలవి. అతడు చూపించిన ఆధిక్యత అది యోసేపులో స్పష్టంగా కనిపించింది. మర్చిపోకండి, తల్లి తండ్రి ఉన్నంతవరకే మనం పిల్లలు. వాళ్ళు చనిపోయాక మనం పిల్లలం కాదు, మనం పెద్దవాళ్ళం అయిపోయినట్టే. వారి బ్రతికున్నారు అంటే అదో ఆదరణ ఉంటుంది, అదొక ధైర్యం ఉంటుంది, తెలియని బలం ఉంటుంది. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, ఈ బలం వేరు. వాళ్ళు మరణించాక తిరిగి మళ్ళీ మనం ఒంటరి వాళ్ళమే. భార్య పిల్లలు ఉంటారు, కానీ గత తరం లేనటువంటి ఆ అనుభవం యోసేపు దుఃఖానికి కారణం. ఆలోచించండి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను మరికొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మీరు ఎంతవరకు అంగీకరిస్తారో, ఈ భావాన్ని ఎంతవరకు స్వీకరిస్తారో నేను చెప్పలేను, కానీ నాకైతే ఈ భావం కలిగింది. చూడండి దయచేసి, ఆదికాండం 50వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇక్కడ ఆజ్ఞాపించింది ఎవరికి? రూబేనుక? కాదుగా. బెన్యామీనుక? కాదుగా. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు, చివరి వాని వరకు, పెద్దవాడి మొదలుకొని చివరి వారి వరకు కాదు ఆజ్ఞాపించింది. ఐగుప్తు నుంచి తనను వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళగలిగిన యోసేపునికే ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ రాస్తున్న మాట ఏమిటంటే కలెక్టివ్ సెన్స్. 12 మంది విషయం రాశాడు. నా మనసు ఏమనిపించిందంటే, యోసేపు ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తో ఊహకందల. సహజంగా నాకే ఓ 2 తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, నేను పెద్దవాడిని, లేదు నేను ప్రయోజకుడయ్యాను, నా తమ్ముళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు, మా నాన్ననో మా అమ్మనో సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు జనం విస్తారంగా వచ్చారనుకోండి,
ఎవరు కనిపిస్తారు? నేనే కనిపిస్తా. నా తమ్ముళ్ళు వెనకే ఉంటారు కదా. వారు ముందుకు రారు. వాళ్ళిద్దరు ఎవరబ్బా వెనకాల ఉన్నవాళ్ళు అని అడిగితే బాగా పరిచయం ఉన్నవాళ్ళు, ఆయన తమ్ముళ్ళే. ఓహోహో, ఈయనకి తమ్ముళ్ళు కూడా ఉన్నారా అని అనుకునే భావం ఉండే సందర్భాలు 199 ఉండగా సమాధి వద్ద 12 మంది కనిపించేటట్టుగా చేయడం అనేది తాను వారిలో ఒక కొడుకుగా మాత్రమే యోసేపు ఉండడం అనేది అనూహ్యం. అన్నదమ్ములను తక్కువ చేయనివాడిగా, అన్నదమ్ముల స్థానాన్ని దిగజార్చకుండా వారిని వారి స్థానాల్లో తండ్రి సమాధి వద్ద తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞ నాది కాదు మనందరిది అన్నట్టు తనతో పాటు వారిని కూడా ఆ సమాధి కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా చేయగలిగిన గొప్ప వ్యక్తిత్వం యోసేపు. కానీ యోసేపు కంటే శ్రేష్ఠుడు నా ప్రియరక్షకుడు. తనకున్న ఘనతలో మనకు, తన మహిమలో మనకు, తన సింహాసనంలో మనకు, తన నిత్య జీవంలో మనకు స్థానమివ్వడానికి సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే, యోసేపు తగ్గింపును చూశాం. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు మన కోసం. మనకు ఆ ఉన్నతమైన స్థానం పరలోకపు తండ్రి ఎదుట ఇవ్వడానికి ఎవరున్నారండి ఆయన తప్ప? ఒకసారి ఆలోచించండి. యోసేపు వైపు చూశాం, యోసేపు జీవితంలో ఉన్న ప్రభు వైపు ఈరోజు చూద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరిచేందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నీ రుణం తీర్చుకోలేం. మీరు మా కొరకు చేసిన ఆ బలియాగాన్ని, మీరు చిందించిన రక్తాన్ని, మీ మరణ పునరుద్ధానాలను, అందులో మీరు మాకు ఇచ్చిన పాలును మేము కృప ద్వారానే పొందాం. అది మా గొప్పతనం కానే కాదని ఒప్పుకుంటూ మీ చేతుడిగా తిరిగి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై
మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు